ఈ వీడియోలో తాటి బెల్లంతో టేస్టీ కొబ్బరి లడ్డు ఎలా చేయాలని చూద్దాం. వెల్కమ్ టు హెల్తీ లైఫ్. ఒక టెంకాయని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో కొబ్బరి తురుములాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం సరిపోతుంది. పచ్చ కొబ్బరిని మిక్సీ చేసుకున్నాక 2 కప్పులు వచ్చింది. అలానే 2 కప్పులకి ఈ తాటి బెల్లంని ఇలా దంచుకున్నాము. 1 కప్పు తీసుకున్నాం. 1 స్పూన్ నెయ్యి, ఇది ఆప్షనలే. అలానే 2 యాలకులు. ఈ తాటి బెల్లంని కొంచెం పాకం చేసుకునేసి ఫిల్టర్ చేసుకుని ఏమైనా రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. అందువల్ల ఒక 1/2 గ్లాసు నీరు తీసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తాటి బెల్లం వేసుకుందాం. ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ నీళ్ళు, ఈ మాత్రం సరిపోతుంది మనకు. కొంచెం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు ఇంకో స్టీల్ పాత్రలో మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి నుంచి యాక్చువల్ లడ్డు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెంటనే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకునేసి బాగా కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 నిమిషాలకి అట్లా మిక్స్ చేస్తూ ఉండాలి కంపల్సరీగా, లేకపోతే అడుగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా బాగా దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత ఆప్షనల్లే ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఈ యాలకులు కూడా వేసుకునేద్దాం. యాలకులు వేస్తే బాగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, బాగా టేస్టీ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. ఇది ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఎలా గుర్తుపెట్టాలంటే, కొంచెం ఆ గరిటెతో అలా ప్రెస్ చేసుకుంటే కొంచెం ముద్దలాగా రావాలి. అప్పుడు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు అట్లా కొంచెం ముద్దలాగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్. ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 నిమిషాలు చల్లారనిస్తే సరిపోతుంది మనకు. కొంచెం వేడి మీదనే మనము లడ్డూలు చేసుకోవాలి, అప్పుడే లడ్డూలు చేయగలుగుతాం. కొంచెం వేడి ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్లో అలా తీసుకుని లడ్డూలు చేసుకోవాలి. ఆల్రెడీ మనము నెయ్యి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా చేతికి రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈజీగా మనకు లడ్డూలు చేసేదానికి వీలు కుదురుతుంది. చాలా సింపుల్. చూసారు కదండి, చాలా టేస్టీగా కొబ్బరి లడ్డు తయారైపోయింది. చూడండి ఎంత జ్యూసీగా కొబ్బరి లడ్డు మనకు వచ్చింది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి ఇది ఇవ్వచ్చు, లేకపోతే మీరు లంచ్ లేదా డిన్నర్ అయిన తర్వాత కూడా తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అలానే మీకు అన్పాలిష్డ్ సిరిధాన్యాలు మరి తాటి బెల్లం కావాలంటే స్క్రీన్ పైన ఉండే నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. కామెంట్స్లో నేను ప్రైస్ డీటెయిల్స్ పెట్టాను, మీరు చూడండి.
ఓకే, మరి తాటి బెల్లంతో కొబ్బరి లడ్డు ఎలా చేయాలని చూసాం. అలానే డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుద్దాం, సిరిధాన్యాలే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియోలో కాపర్ ప్లేట్ థిక్నెస్ ఎంత ఉండాలి, అలానే ఫస్ట్ టైం కొన్నప్పుడు ఎలా క్లీన్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. అలానే చాలామంది కాపర్ ప్లేట్ సప్లై చేయమనేసి రిక్వెస్ట్ చేశారు, దాని గురించి చెప్తాను. అలానే ల్యాబ్లో కాపర్ ప్యూరిటీ చెక్ నేను చేయించాను, ఆ టెస్ట్ రిపోర్ట్ మీకు షేర్ చేస్తాను.